బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం ఆశాజ్యోతి అయిన వంగవీటి మోహన రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కాపు నాయకులందరూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి సంబంధించి చూసుకుంటే సార్ ఇప్పుడు వంగవీటి మోహన రంగా గారి గురించి చెప్పాలంటే ముఖ్యంగా ఒక మాటలో ఏం చెప్పచ్చు? ఆయన ఒక కులం కోసం కాదండి, ఆయన నిరాహార దీక్ష కూర్చోవడానికి కూడా కారణం ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇళ్ల స్థలాల కోసం ఆ రోజున వారు నిరాహార దీక్ష కోసం కూర్చోవడమైనది. ఆ సందర్భంగా కొన్ని దుష్టశక్తులు అతన్ని అంతమొందించడమైంది. కానీ ఆయన భౌతికంగా మా దగ్గర లేకపోయినా కానీ మానసికంగా అందరూ గుండెల్లో ఉన్నారు. ఈ రోజున అలా ఉండబట్టే రాష్ట్రంలో 2 లక్షల పైచిలుకు విగ్రహాలు ఉన్న ఏకైక నాయకుడు ప్రపంచంలో శ్రీ వంగవీటి మోహన రంగా గారే. ఆయన ఆశయ సాధన కోసం రాబో రోజుల్లో రాజ్యాధికారమే లక్ష్యంగా మేమందరం కూడా కాపులు బడుగు బలహీన వర్గాలతో పాటు మైనార్టీ బీసీలను కూడా కలుపుకుంటూ మేమందరం కూడా ఏకతాటిపై రాబో రోజుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చేస్తామని ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.